సో పొలిటికల్ పార్టీస్ మాట్లాడడం వేరు, ప్రజల్లో అపోహలు ఉండడం వేరు. ఓడిపోయినప్పుడు చాలామంది ఈవీఎంల గురించి మాట్లాడుతున్నారని దేశంలో ఉన్న ఒక అపవాదు. మీరు ఎలక్షన్ ఆఫీసర్గా పనిచేశారు, పొలిటీషియన్గా ఉన్నారు. మీరు బిలీవ్ చేస్తున్నారు ఈ దేశంలో ఈవీఎంలు ట్యాంపర్ అవుతున్నాయి, పోలింగ్ సరిగ్గా జరగట్లేదు అని. అంటే ఎనీ ఎలక్ట్రానిక్ డివైస్ క్యాన్ బి హ్యాక్డ్. దట్స్ వాట్ ద టెక్ సావీస్ అంటే ఈ లాంటి వాళ్ళు చెప్పినటువంటిది. అందువల్ల దేర్ ఈజ్ ఎ పాసిబిలిటీ. ఇప్పుడు పాసిబిలిటీ లేదని ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పడం లేదు కదా. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము నిర్వహించే ఎన్నికలు ఫుల్ ప్రూఫ్గా ఉన్నాయి, అట్ ఎవ్రీ స్టేజ్ దేర్ ఆర్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. సో అది ప్రూవ్ చేస్తున్నామని అంటున్నారు తప్ప పాసిబిలిటీ ప్రాబిలిటీ లేదంటున్నారు వాళ్ళు చేసే అని వారు చెప్తున్నారు. అంతేగాని చేయడానికి అవకాశం లేనిది నా మిషన్ అని వారు చెప్పట్లేదు కదా. కాబట్టి డెఫినెట్గా దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ. దట్స్ వై ఇప్పుడు ఇట్స్ ఎ ఫండమెంటల్ రైట్ అండ్ ఇట్స్ నాట్ ఓన్లీ ఫండమెంటల్ రైట్, ఇట్ ఈస్ ఆల్సో షోయింగ్ ఈక్వాలిటీ. అంటే అందరూ సమానం అని చెప్పే రైట్ అది. రైట్ కదా. పబ్లిక్ మేము ఓటేసిన వాళ్ళు గెలిచారు అని ఫీల్ రావాలి. అంత గొప్ప రైట్ని, పొలిటికల్ రైట్ని వీళ్ళు ఇట్లా అపహాస్యం చేయడం అనేటువంటిది తప్పు. మోర్ ఓవర్ ఎలక్షన్ కమిషన్ రోల్ ఏంటి? దే ఆర్ జస్ట్ అంపైర్స్ అంతే కదా. సో దే ఆర్ నాట్ ప్లేయర్స్, దే హ్యావ్ టు అంపైర్. అండ్ అంటే ఒక ఫెయిర్ ప్లే అనేది జరగాలి. దానికి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ వీళ్ళు చూపించాలి. అందరూ ఒకే లెవెల్లో ప్లే చేసుకునే అవకాశం కల్పించాలి. అంతేగాని వాళ్ళు ఇంట్రూడ్ అయిపోయి వారు ఒకవైపు కొమ్ముగాయటం అనేటువంటి పొలిటికల్ పార్టీ లాగా స్టేట్మెంట్స్ ఇస్తుంది ఎలక్షన్ కమిషన్. వెరీ అన్ఫార్చునేట్. అండ్ వాళ్ళ స్టేట్మెంట్స్ చూస్తే రాహుల్ గాంధీ పైన ఒక పొలిటికల్ పార్టీ రెస్పాండ్ అయినట్టుగా కనపడుతోంది. సో ఓకే, మీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే రండి అనడం వేరు. బట్ ప్రూఫ్ చూపించిన తర్వాత ప్రమాణం చేస్తావా, కోర్టుకు వస్తావా, ఏదో మాట్లాడుతున్నారు. సో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ పార్టీలు ఎవరు కూడా రాహుల్ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత గతంలో ఈవీఎంలపైన అనుమానాలు వ్యక్తం చేసిన తెలుగుదేశం కానీ, వైసీపీ కానీ, టీఆర్ఎస్ కానీ, ఈవెన్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కూడా కొన్ని సందర్భాల్లో వ్యక్తం చేసింది. వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు ఎందుకు సైలెంట్గా ఉన్నారు సార్, ఎవరు మాట్లాడట్లేదు? ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని కూడా అబ్జర్వ్ చేయాలి. ఏంటంటే ఇప్పుడు 19 ఎలక్షన్ అప్పుడు ఇదే సీఎం ఐ థింక్ కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఢిల్లీలోకి వెళ్ళి ఈవీఎంస్ గురించి మాట్లాడి వెస్ట్ బెంగాల్ అలా రకరకాల రాష్ట్రాలకు వెళ్ళి అవన్నీ చూసి అందరినీ కూడగట్టడానికి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఈ ఎలక్షన్ తర్వాత వైసీపీ ఇదేదో ఈవీఎం మోసమే, ఎందుకంటే చాలా చోట్ల మేము వేసిన వాటిలో మాకు రాలేదని వీళ్ళు చెప్తున్నారు. అంటే సీజనల్గా వాళ్ళకి ఇబ్బంది కలిగినప్పుడు, దెబ్బ తగిలినప్పుడే అరుస్తున్నారు తప్ప సిస్టమిక్ రిఫార్మ్స్ కావాలి, సిస్టమిక్ చేంజెస్ ఆర్ అండ్ సరిదిద్దటం, కరెక్షన్ యాక్షన్ కావాలి అన్న దాని మీద శ్రద్ధ చూపించడం లేదు. అది కరెక్ట్ కాదు. లాంగ్ రన్లో ఒక పొలిటికల్ పార్టీ అన్నది కేవలం అధికారం కోసమే పాకులాడతాము, ఆధిపత్యం కోసం పోరాడతాము అని అంటే వాట్ వే యూ హ్యావ్ కన్సర్న్స్ అబౌట్ ది సిస్టమ్ యాజ్ వెల్ యాజ్ పీపుల్, అది కూడా ఉండాలి కదా. ఆ విజన్ లేని వాళ్ళు హౌ కెన్ దే బికమ్ లీడర్స్? సో యాక్చువల్గా అయితే రాహుల్ గాంధీ గారు చేసిన రీసెర్చ్ లాంటిది ఇక్కడ వైసీపీ చేసి ఉండాలి. చేయలేదు. ఇప్పటికే చేసి దే కుడ్ హ్యావ్ కమ్అట్ విత్ సో మెనీ, సో బికాస్ వాళ్ళకి నేషన్, సో 543 కాన్స్టిట్యుయెన్సీస్, 140 కోట్ల మంది ప్రజలు. బట్ ఇక్కడ 5 కోట్ల మంది ప్రజలు, 175 కాన్స్టిట్యుయెన్సీస్. సో నీకు లిమిటెడ్ స్కోప్ ఉంది, నీకు ఆ పారాఫెర్నాలియా ఉండి కూడా వీళ్ళు రీసెర్చ్ చేసి ఎక్కడ పొరపాటు జరిగిందని దాన్ని వెలికి తీయటంలో కంప్లీట్గా వైసీపీ ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ అయిపోవటమే కాకుండా పక్కన ఎవరో చేస్తే దాని గురించి కూడా వీళ్ళు మాట్లాడే పరిస్థితులు లేరు. సాక్షి పేపర్ చూస్తే వార్తే లేదు, రాహుల్ గాంధీ వార్త ఎక్కడో చిన్న కాలంలో కనిపించింది. అంటే రాజకీయమే దాని ప్రయారిటీ కదా అది. బట్ ఇది సిస్టమ్ కదా. సో ఈరోజు ఎవరైనా ఎఫెక్ట్ కావచ్చు. అంటే మీకు ఫెయిర్ ఎలక్షన్ మీద, ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే, ఆ డెమోక్రటిక్ వాల్యూస్లో మనం సెయిల్ అవ్వాలి అనే రెస్పెక్ట్ ఉంటే ఇట్లాంటి అంశాలను తిప్పికొట్టాలి ఖచ్చితంగా, అది ఎవరైనా సరే. సో ఇప్పుడు ఆ పార్టీకి మన పార్టీకి సంబంధం లేదు, అంత మాత్రం చేత నిజం మారదు కదా. నిజంగా మాట్లాడాలి కదా. అంశాల వారికి బీజేపీ మద్దతు ఇచ్చినప్పుడు అంశాల వారికి రాహుల్ గాంధీకి మద్దతు ఇవ్వడానికి వచ్చిన ఇబ్బంది ఏముంది? ఈవెన్ వైసీపీకి ఈవెన్ మద్దతు కూడా అవసరం లేదు. మాట్లాడేది నిజమనో అబద్ధమనో ఏదో చెప్పాలి కదా, మాట్లాడాలి కదా, చెప్పాలి. పొలిటికల్ పార్టీ వాళ్ళు కూడా చేసి ఉండాలి ఈ పార్టీ. అంటే ఇప్పటి వరకు మేము ఈవీఎంస్ అని మాట్లాడిన వాళ్ళు ఏదన్నా ఒక ప్రూఫ్తో బయటకు వచ్చి ఉంటే బాగుండేది. అదే పొలిటికల్ అలిగేషన్ అయిపోతుంది, అంతే, ఏదో జనరల్గా మాట్లాడినట్టు ఉంటుంది. అతను కూడా అందుకే కదా, అలా జనరల్గా కాదనే కదా హీ స్టార్టెడ్ సమ్ రీసెర్చ్. ఇప్పుడు మహారాష్ట్రలో 5 o'clock తర్వాత జరిగిన వీడియోగ్రఫీ ఇమ్మని అడిగారు, అవి లేవని చెప్పారు.
బీహార్లో జరుగుతున్న ఇంటెన్సివ్ రూరల్ రివిజన్ గురించి అడిగారు. సో అట్లా కన్సిస్టెంట్గా దాని మీద మాట్లాడటమే కాదు, వాస్తవాలు ఏంటి, పూర్వపరాలు ఏంటి అనేది కూడా తెలుసుకోవాలి. దట్ షోస్ ఏ కైండ్ ఆఫ్